ఆ మాటలు పాజిటివ్గా ఎక్కువ ఉంటేనే అది పవర్ఫుల్ అవుతుంది. సో అందుకనే మనం లేదు దాని గురించి పొద్దున్నే మాట్లాడకూడదు. నాకు వస్తుంది అందుకు వర్క్ చేస్తున్నాను, రివర్స్లోనే వెళ్ళండి, అప్పుడు జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, లీడర్స్ ఎయిమ్ ఫర్ ద ఫినిష్ లైన్. లీడర్స్ ఎయిమ్ ఫర్ ద ఫినిష్ లైన్ అంటే లాస్ట్ వరకు ఎయిమ్ పెడతారు. మధ్యలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే ఆగిపోరు. అదే ఫాలోవర్స్ అయితే డ్రాగ్ చేస్తారు. జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత నేను వీడియో మళ్ళీ స్టార్ట్ చేశాను. సో కొంచెం వర్క్లో బిజీ ఉండిపోయి కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ 5 AM క్లబ్ ఇది. సో మా కోచెస్ కోసం ట్రైనింగ్ ఉంటుంది ఇది. సో మార్నింగ్ ఇప్పుడు 6 అయిపోయింది, ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. సో ఈరోజు నుంచి మంచి మంచి వ్లాగ్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాయన్నమాట. స్పెషల్గా హెల్త్ గురించి మాట్లాడుకుందాము. సో స్టే ట్యూన్డ్ అండి అందరూ. సో కోచెస్ సెషన్ అయిపోయింది అండ్ ఇక్కడ పాపకి పిల్లలకి బాక్స్ పెట్టాలి కాబట్టి రాజ్మా వేసేసాను. సో ఇది అవుతుంది అండ్ సైమల్టేనియస్గా పిల్లలే లేపాలి. అండ్ ఇక్కడ మాకు మేము కోచెస్ కాబట్టి మా కస్టమర్స్కి వర్కౌట్ సెషన్ అవుతుందన్నమాట. ఇక్కడ అందరు చేస్తున్నారు. సో మా కస్టమర్స్కి ఇలా 6 o'clockకి 6 to 6:45 వర్కౌట్ సెషన్ ఉంటుంది. సో అందరు ఇలా చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇది నా కస్టమర్స్ వచ్చేసి 2 వచ్చారు, జాయిన్ అయ్యారనమాట. అందరికీ పాసిబుల్ కాదు మార్నింగ్స్, కొంతమంది తర్వాత చేసుకుంటారు. సో మార్నింగ్స్ పాసిబుల్, మోస్ట్లీ వెయిట్ లాస్ కావాల్సిన వాళ్ళు మార్నింగే లాగిన్ అవ్వమని మేము అడ్వైజ్ ఇస్తామన్నమాట. సో వాళ్ళు ఎవరికి వీలైతే వాళ్ళు అలా వస్తారు. సో ఇలా చేస్తుంటారు అనమాట. చూడండి ఎంత బాగా చేస్తున్నారు అందరూ, అసలు సూపర్ కదా అసలు. సో నేను వర్కౌట్స్ మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత సెషన్ ఉంటుంది, ఆ సెషన్ తర్వాత చేసుకోవాలి. యాక్చువల్గా చూడాలి, ప్లాన్ చేసుకుంటున్నాను ఎలా చేసుకోవాలి ఏంటి అని. మోస్ట్లీ జిమ్ కూడా వెళ్ళట్లేదు. బాబుని ఆనియన్స్ తెమ్మని పంపించాను. చూడండి చిన్నవి పట్టుకొచ్చాడు. ఇది పెద్ద తిప్పలు అవుతుంది ఇవన్నీ తీయాలంటే. సో వాపస్ చేయమంటే తీసుకోడు మమ్మీ అని చెప్తున్నాడు అనమాట. తీసుకోడు మమ్మీ అని ఇలాగ రెండు సంచులు తెచ్చాడు. అక్కడున్నాయి ఇంకా ఇక్కడ. ఇవి యాక్చువల్గా నేను ఇలా చిన్నగా ఇలా తీయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. అసలు క్వాంటిటీ ఏమో ఎక్కువ ఉంది. సో ఇంకో ముందే చీజ్ పెట్టుకోవాలి, యాక్చువల్గా అది ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఒక్కొక్కటి ఇలా చిన్నవి తీయాలంటే బెజార్గా ఉంది. పొద్దున్న కొంచెం ప్లాన్ చేసుకోవాలి, ముందే తీసి పెట్టుకొని కొన్ని నైటే మార్నింగ్ యూజ్ చేసేలాగా చేసుకోవాలి యాక్చువల్గా. సో రాజ్మా చేసేసి కర్రీ చేసేసి బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసేస్తే పాప టిఫిన్ అయిపోతుంది, బాక్స్ అయిపోతుంది అనమాట. సో హెల్తీగా తినాలి పిల్లలు కాబట్టి రాజ్మా ఫ్రీక్వెంట్గానే నేను చేస్తూ ఉంటాను. ప్రోటీన్ అనమాట. సో కంపల్సరీ మనం ఎన్ని గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉన్నాము, ఎన్ని కేజీస్ ఉన్నాము, అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనకి ఇవ్వాలి బాడీకి. సో పిల్లలకి కూడా మోస్ట్లీ నేను అదే ఫాలో అవుతాను. ఓకే, అప్పుడప్పుడు అలా మిస్ అయిపోతూ ఉంటుంది మనకి ప్రోటీన్, బట్ వీ హ్యావ్ ఎ సప్లిమెంట్. సో యాడ్ ఆన్ సప్లిమెంట్ ఏదైనా చేసుకుంటే యూ కెన్ బ్యాలెన్స్ ఇట్ అనమాట. సో అలాగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా సూర్యుడు రాలేదు, వెయిటింగ్ ఫర్ సన్. నాకు ఇక్కడ మార్నింగ్ ఇలా చేస్తూ ఉంటే సన్ ఇలా పడుతూ ఉంటాడు అనమాట, మంచిగా అనిపిస్తుంది. సో నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని. సో మనము వెయిట్ చేయాలండి, సూర్యుడు వెయిట్ చేయకూడదు మన కోసం. ఐ బిలీవ్ దట్. ఒకటి వడ మిక్స్ ఒకటి తీసుకొచ్చాము, ఇది ఇలాగే ఉండిపోతుంది. ఇది ఒకటి చేసేస్తే ఈరోజు అప్పుడప్పుడు పిల్లలకి ఇలా కూడా ఇస్తూ ఉంటే కొంచెం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. దీని ఏం లేదు, ఇలా పౌడర్ తీసుకున్నాం కదా, దీంట్లో వాటర్ వేసేసుకొని ఉల్లిగడ్డలు మనకి ఏమేమి కావాలి అవన్నీ వేసేసుకొని వేసేయడం అనమాట. ఈజీ అనుకుంటాము, బట్
ఐ డోంట్ ప్రిఫర్ ఆల్ ప్యాకెట్స్ ఫుడ్స్ అనమాట. ఇంట్లో చేసుకోవడము దట్స్ ద బెస్ట్ థింగ్. బట్ తెచ్చాను కాబట్టి ఇప్పుడు మా పాప ఇన్సిస్ట్ చేసిందని చెప్పి తీసుకోవడము. సూర్యుడు వచ్చేసాడు. ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుంది ఇంకా. కెమెరా తెలియట్లేదు ఏంటో ఇది. ఈ యాంగిల్ నుంచి అలా కనిపిస్తున్నాడా? ఫైన్. చూడండి ఎలా కనపడుతున్నాడు సూర్యుడు. మా పాప వెళ్ళిపోయింది. రాజ్మా అయిపోయింది, రైస్ పెట్టేశాను అయిపోయింది, అండ్ వడలు కూడా చేసేసాను. తను టిఫిన్ బాక్స్లో తీసుకొని వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను క్లాస్ టైం అవుతుంది. 7:30 అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30. లూసీ పాప స్లీపింగ్ మోడ్. మమ్మీ ఎక్కడ వెళ్తుంది, ఎక్కపోలే, లాలపొచ్చుకొని వస్తాము. సో నేను రెడీ అయిపోయాను. 8 o'clock స్టార్ట్ అయిపోయింది. యానివర్సరీ సెలబ్రేషన్ మా సెషన్ స్టార్ట్ అవుతుంది. Wishing you a happy birthday and successful year ahead. And అలాగే ఈరోజు మనం కొన్ని రిజల్ట్స్ తీసుకుందాము. బిఫోర్ అంటే రిజల్ట్స్ తీసుకునే ముందు ఫుడ్ అంటే నాకు ఇష్టము, నేను ఇలా ఉండేవాడిని, ఇలా ఫుడ్ తినేవాడిని వినంగానే మనకి చాలా స్మెల్, ఒక ఫుడ్ చూడంగానే వినంగానే ఆ స్మెల్, టెక్స్చర్ అన్ని గుర్తొచ్చేస్తూ ఉంటాయి. పైన మీరు చూసుకుంటే డిఫరెంట్ ఐటమ్స్ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో ఇలాంటి ఫుడ్స్ కనుక బాగున్నాయి, టెంప్టింగ్గా ఉన్నాయి అని చెప్పి మనం తినేస్తే అవుట్కమ్ ఎలా ఉంటుందో తెలుసా? మన లోపలికి ఏడిస్తాము. సో ఈ ఫుడ్ని ఎక్కువ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పడం కంటే కూడా ఎల్లో కలర్ ఫుడ్స్ మీకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, వూండ్స్ అయినప్పుడు తొందరగా హీల్ అయిపోతాయి, తొందరగా మారిపోతాయి తెలుసా అని చెప్పడం ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. ఇది హెల్ప్ అవుతుంది ఇట్లా మాట్లాడినప్పుడు. సాలెడ్స్ ఈజ్ హెల్దీ, సాలెడ్స్ తినండి, గ్రీన్ సాలెడ్స్ తినండి. జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. బాగున్నాను అని చెప్పలేను, ఎందుకంటే రీసెంట్గా December 7th మా మమ్మీ గారు చనిపోయారనమాట. తను నైజీరియాలో వర్క్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళారు వర్క్ పరంగా. సడన్గా తన డెత్ అయిపోవడము మాకు, అంటే బాడీ ఇంకా రాలేదు, అంటే పొజిషన్ ఇలా అయిపోయింది, బాడీని తెచ్చే పొజిషన్ కూడా లేదనమాట. అలా ఇంటి పరిస్థితులు. సో అదే నాగ్పూర్కి వెళ్ళామంట. వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలంతా నాగ్పూర్ అక్కడ ఉంటారు. మా వారంతా నాగ్పూర్ వాళ్ళే అనమాట. సౌత్ ఇండియనే, బట్ అక్కడ పుట్టి పెరిగారనమాట. సో అది కొంచెం అలా ఉంది పరిస్థితి. ఇప్పుడైతే ఏం పని చేయట్లేదు, తోచట్లేదు అసలు. వదిన అని బాగా అంటే ప్రేమగా చూసుకునేవాడు నన్నైతే. ఉంది కదా ఒక్కొక్క ఫ్యామిలీ, ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, లైక్ ఎవరి వాళ్ళకి అయిపోయాం కదా. సో అదొక గ్యాప్ అనేది వచ్చేసింది కొన్ని రోజులకి. బట్ ఉంటాడు ఇప్పుడు మైండ్లో, మధ్యలో మెమరీలో ఉండిపోతాడు అనమాట. సడన్గా అయ్యేసరికి కొంచెం షాకింగ్ న్యూస్ లాగా మాకు అనిపిస్తుంది అన్నమాట. నాకు ఇంకా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ కదా కొంచెం. అసలు నాకు ఏం పని చేసినా కూడా అసలు అర్థం కావట్లేదు నాకు. అసలు తినడం కానీ ఏదైనా కానీ నేను అర్థం కావట్లేదు అసలు. ఎలా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావాలి కూడా నాకు అసలు వే కూడా తెలియట్లేదు. బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్ కాబట్టి రావాలి, తప్పదు. సో చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. దుఃఖం అయితే వస్తుంది, బట్ ఆపుకుంటున్నాను. ఈ దుఃఖం ఆపుకుంటే ఏంటంటే నాకు ప్యానిక్ అటాక్స్ వస్తాయి. సో ఏడ్ చేయాలన్నమాట, ఏడ్ చేస్తే మా వారు ఇదైపోతారేమో, నేను ఏడుస్తే తాను ఇదైపోతారని నేను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. అది ఆ పొజిషన్ ఈ పొజిషన్ రెండు మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను అనమాట. అలా అయిపోయింది నా పరిస్థితి. బట్ యా, ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అని తెలుసు. ఐ విల్ బీ స్ట్రాంగ్. ఖగోళ్ళకు కూడా ఇలాంటి పొజిషన్ రాకూడదు. అక్కడెక్కడో వేరే దేశంలో చనిపోయి మనకి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేక, అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేక, అలాంటి పరిస్థితి అనమాట. బాడీ ఆల్మోస్ట్ ఇప్పుడు 7th చనిపోయాడంటే ఆల్మోస్ట్ 15 to 20 days, 15 days అయిపోయింది. సో తెచ్చే పరిస్థితి కూడా లేదు. సో ఆటోప్సీ అవన్నీ చేశారు. కాజ్ ఆఫ్ డెత్ అంటే కొంచెం క్లాట్స్, 2 క్లాట్స్ ఏవో అయ్యాయంట.
దాని గురించి అని అనుకున్నారు. ఏమో నమ్మసక్యంగా ఏదీ లేదు, ఇంకా ఉన్నాడేమో అని అలా ఫీలింగ్ వస్తుంది. బట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో నాగ్పూర్కి కూడా వెళ్ళి ఆ అమ్మాయిని పలకరించాము. ఆ అమ్మాయి పంజాబీ అనమాట. సో ఆ అమ్మాయిని పలకరించేసి పిల్లల్ని చూసేసి అక్కడ అంటే కొన్ని ఏదో పుత్లాన్ని పెట్టి ఏదో చేశారు, కొన్ని రిచువల్స్ చేశారు వాళ్ళు. సో అటెండ్ అయితే అయ్యాము. బట్ క్రిమేషన్ మాత్రము అక్కడే నైజీరియాలోనే జరుగుతుంది. సో ఇంకా 2-3 డేస్లో జరుగుతుంది అది. సో అదే అవ్వట్లేదు. కొంచెం నేను ఈ పనిలో ఉంటే బిజీగా ఉంటే కొంచెం నాకు బాగుంటుందేమో అనేసి ఇలా నేను మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో. అంటే లోపల దుఃఖం ఒకటి వస్తుంది, ఏం పని తోచట్లేదు. బట్ దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే నాకేదో ఉండాలి కదా అని మళ్ళీ బ్యాక్ టు వర్క్లోకి వచ్చాను. చేస్తున్నాను, అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ అనమాట. సో ట్రై చేస్తాను మంచి మంచి బ్లాగ్స్ ఇంకా కొంచెం మీ ముందుకు తీసుకురావడానికి. ఈ హ్యాపీ మూమెంట్ అయినా సాడ్ మూమెంట్ అయినా అందరూ మీరు నాతో ఉన్నారని అనుకుంటున్నాను. మా ఫ్యామిలీకి సపోర్ట్గా మీరు కూడా ఉండాలి అందరూ. ఇలాంటిది ఎవరికి రాకూడదని మనము కోరుకుందాము, ఏ ఫ్యామిలీకి రాకూడదని. బట్ ఇట్స్ అ న్యాచురల్ డెత్. సో మనం ఏం చేయలేము, ఎప్పుడు వెళ్ళి వచ్చే మనిషి వెళ్ళాల్సిందే, తప్పదు. బట్ అర్ధాంతరంగా ఇలాంటి ఏజ్లో కాదు, నాకంటే ఒక 1 year తను పెద్ద అనమాట. 49 తనకి, నాకు 48 ఇప్పుడు. సో ఇంకా కొంచెం ఉంది కదా లైఫ్, అప్పుడే ఎందుకు, ఇంకా కొంచెం ఇప్పుడు ఎంజాయ్ చేసే వయసు, అంటే హ్యాపీ రిలాక్స్ అయ్యే టైంలో కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు పాపం. రిలాక్స్ అయ్యే స్టేజ్ వచ్చినప్పుడు అదే అంతరంగా వెళ్ళిపోవడం, పిల్లల్ని వదిలేసి, వైఫ్ని వదిలేసి, సిబ్లింగ్స్ని వదిలేసి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎంత గ్యాప్ వచ్చినా మధ్యలో ఎన్ని మనకంటే అక్కడ వాళ్ళు ఇక్కడ మేము ఇలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి చాలా వరకు. బట్ స్టిల్ చిన్నప్పుడు పెరిగిన జ్ఞాపకాలు ఇవన్నీ ఉంటాయి కదా. మా వారితో అదే రోజు పాపం తను ఏదో చెప్తూనే డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు నాతో. సో ఆయన వెంబడి ఉంటున్నాను, ఎక్కువగా అది ఆలోచించకుండా డైవర్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాం నేను, పిల్లలు. బట్ స్టిల్ అంటే ఇప్పటిదాకా తనని చూడరు, ఆ బాడీ చూడరు, ఫేస్ చూడరు, కొంచెం ఉంది కదా మనసులో ఉంటుంది వాళ్ళకి కూడా. బట్ చెప్పలేము, కొంచెం ప్రాక్టికల్గా కొన్ని విషయాలు వెళ్ళాలి. ఎమోషనల్గా వెళ్తే ఇంకా తట్టుకోలేము అనమాట ఇలాంటివి. సో ప్రాక్టికల్గా కొంచెం ఆలోచించి ఎస్ అది అందరికీ ఏది మంచో అది ఫాలో అవుతే బెటర్ అని ఫీల్ అయ్యామన్నమాట. తినేదంతా అక్కడే జరుగుతుంది, క్రిమేషన్ అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఏదో చెప్పారంట, తెలీదు నాకు, ఇంకా ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు ఇంకా ఇప్పటికి, చూద్దాము. సో నేనైతే కొంచెం ఈ బ్లాగ్స్లో కొంచెం బిజీ ఉండాలనుకున్నాను. ఎందుకంటే కొంచెం ఎమోషన్ నుంచి బయటికి రావాలంటే మీ సహాయం నాకు తప్పకుండా కావాలి అని ఇలా వచ్చానమాట. చేస్తాను కొంచెం ఆగి కొంచెం మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వస్తాను. సో రీసెంట్గా బిగ్ బాస్ వెయిట్ ఛాలెంజ్ అని నేను పోస్ట్ చేశాను షార్ట్స్లో. సో దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను. మోస్ట్లీ నేను అది కంటిన్యూ చేస్తాను. బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ అయింది పవర్ టీంలో. సో నేను డిస్కంటిన్యూ అయిపోయాను. నేను అక్కడ నుంచి కొంచెం ట్రావెలింగ్ ఉండింది, అది ఉండింది, కస్టమర్స్ని కూడా కొంచెం పట్టించుకోలేకపోయాను. సో మళ్ళీ బ్యాక్ టు దీనికి రావాలి, ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ బ్యాక్ టు వర్క్ ఎలా చేయాలనేది ఇప్పుడు ప్లానింగ్ చేసుకోవాలన్నమాట. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ కదండి, ఎప్పుడు ఏమొస్తుందో తెలీదు. సో బ్యాలెన్స్ చేసుకోవడమే మన ధర్మము. ఎందుకంటే మనకి వెనక ఉన్నారు కాబట్టి వీ కాంట్ జస్ట్ డ్రాగ్ ఇన్ టు దిస్ ఎమోషన్స్ అనమాట. సో జరగాల్సింది జరిగిపోయింది, జరగబోయే దాన్ని హ్యాపీగా స్వీకరించాలి, తప్పదు ఇంకా. సో పల్లీలు చట్నీ చేసేస్తున్నాను ఇప్పుడు. గ్రీన్ చట్నీ, పల్లీలు, కొత్తిమీర, పుదీనా తెస్తాను. పెసరట్టుకు నిన్న వేసాను అనమాట, అది ఉండిపోయింది. ఒకసారి ఇలా దోశలు వేసుకొని ఏదో అడ్జస్ట్ చేసేసుకుంటున్నాము. మొన్న ట్రావెలింగ్ వెళ్ళాం కదా, అన్ని కూరగాయలు కొంచెం ఇలా డల్గా వాడిపోయి ఉన్నాయి. అవి చూస్తున్నాను నేను ఏమైనా చెయ్యొచ్చా అని చెప్పేసి ట్రై చేస్తాను. పల్లీల చట్నీకి మనం పుదీనా తెచ్చేసుకుందాం. చూడండి ఇవి కూడా అన్నీ ఇలా కొంచెం ఇదైపోయాయి. సో ఎండలో పెట్టి తీసాను, మళ్ళీ ఒకసారి పెట్టాలి మళ్ళీ ఎండలో. మీకు ఊరికి వెళ్ళాం కదా, సో నా అన్ని కవర్లో పెట్టేసా, మర్చిపోయి అలాగే వెళ్ళిపోయాము తొందరలో, మైండ్ పని చేయలేదు అసలు. సో పుదీనా కట్ చేసుకొని కొంచెం గ్రీన్ చట్నీ చేసుకున్నాము. కొంచెం ఫుడ్ బాగా పెడితే ఎమోషన్స్ అనేవి కొంచెం ఫుడ్ మీదకి వెళ్ళి కొంచెం వేరే ఇది వస్తుంది, హ్యాపీ ఫీల్ అవుతుంది బాడీ అని అనుకొని కొంచెం ఫోకస్ చేస్తున్నాను. మళ్ళీ మా వారికి చాలా క్లోజ్ అనమాట.
కళ్ళు పోచుకున్నావా? బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు? లూసీ కదా, లూసీ. ఏంటి ఏంటి కన్నమ్మా, ట్రీట్ కావాలా? ట్రీటా? తోకోపు తోకోపు ట్రీట్ కావాలా? అరవద్దు, తోకు. సరే.